చెప్పాను కదా ఇందాక మీకు చాలా క్లియర్గా పర్సంటేజ్ ఆఫ్ విశాఖపట్నంలో ఇప్పుడు ఉదాహరణకి గాజువాక 4 to 5% పెరిగింది, ఈస్ట్లో 1 or 2% పెరిగింది, అలాగే వెస్ట్లో ఒక 7-8% పెరిగింది. సో ఈ పెరిగినటువంటి ఇదంతా కూడా అంటే మీకు ఇంకోటి కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ టైం ఓటర్ లిస్టులకి ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్టులకి డిలీషన్స్ కానీ డూప్లికేషన్స్ కానీ చాలా మట్టుకు మనం తొలగించేటువంటి దాంట్లో కొంత సక్సెస్ అయ్యాం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పేది. సో దాని ప్రకారం ఏమవుతుందంటే కరెక్ట్గా కన్సాలిడేటెడ్ పూర్తి స్థాయిలో ఓటు ఉన్నటువంటి వారికే అందులో లిస్టులో ఉన్న డబుల్ ఎంట్రీస్ కానీ ఇలాంటివన్నీ కొంచెం తగ్గాయి అనేటువంటిది మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పేటువంటి. సో దానివల్ల కూడా ఈ పర్సంటేజ్ అనేటువంటిది పెరిగే దానికి అవకాశం ఉంటుంది ఒకటి. సో రెండోది ఏంటంటే పెరిగినటువంటి దానివల్ల ఈరోజు ఎక్కువగా మీరు చూస్తే గాజువాక ఈస్ట్ కానీ లేదా వెస్ట్ కానీ స్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటివి, ఎక్కువ ప్రభుత్వ పథకాలు అందుకున్నటువంటి వారు. సో ఈ రకమైనటువంటి మీకు ఉదాహరణ భీములు తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నటువంటివి ఎక్కువగా ఉన్నటువంటివి కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా నంబర్స్ కూడా ఆ రకంగానే ఉంటాయి అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. ఏదన్నా మీరు నేను ఎన్ని లెక్కలు వేసుకున్నా 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా మెరుగైనటువంటి ఫలితాలు గతంలో కన్నా మెరుగైనటువంటి ఉంటాయని చెప్పి ఆశిస్తా ఉన్నాను. చెప్పాను కదా, డెఫినెట్గా విశాఖపట్నం దాని గురించి అపోజిషన్ క్యాండిడేట్ చెప్పాడు కదా, విశాఖపట్నం రాజధానిగా విశాఖపట్నం తాలూకు స్ట్రెంగ్త్ ఏంటో విశాఖపట్నంలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ చెప్పాడు. అమరావతి కట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. విశాఖపట్నం రేపు రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఆ మాటే ఆయన కూడా చెప్పాడు. మరి విశాఖపట్నం తాలూకా స్ట్రెంగ్త్, విశాఖపట్నం తాలూకా ఆ తాలూకా గుర్తింపు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రేపు డెఫినెట్గా పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో ఆ రకంగానే ఫలితాలు కూడా ఉంటాయని చెప్పి కూడా నమ్ముతూ ఉన్నాం. థ్యాంక్ యూ. వినబడలేదు నాకు. అదే ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చేటువంటి ఈ తాలూకు ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రెచ్చగొడితే మేము ఏదన్నా ఒక మాట అంటేనో లేకపోతే ఒక కార్యక్రమం ఏదైనా అక్కడ జరిగితేనో తద్వారా ఏదైనా సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాడులు పాల్పడుతూ ఉన్నారంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ప్రజలకి వారికి ఓటేసేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఆ రకంగా ముందుకెళ్తున్నారు ప్రజలు, ఆ రకంగా బయటకు వచ్చి ఓటేస్తూ ఉన్నారు. ఓటేసినటువంటి వారి హక్కుని నిందించి నిన్న ఎక్కడో ఒక లేడీని దేంతో కొట్టి చంపేశారు. సో ఈ రకంగా ఇది కరెక్ట్ ప్రొసీజర్స్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకంగా ముందుకెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ఎవరైనా సరే దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ రకంగా కొనసాగడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది చూస్తాం. డెఫినెట్గా దీన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.